హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. 1 కప్ బొంబాయి రవ్వ, లేకపోతే సుజీ రవ్వ అంటారండి, కొన్ని ప్లేసెస్లో ఉప్మా రవ్వ అని కూడా అంటారు. 3/4 కప్పు పంచదార. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నామో దాంతో 3/4 కప్ షుగర్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి, అలాగే ముందుగానే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు. వీటితో పాటుగా బొంబాయి రవ్వ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం షుగర్ అలాగే బొంబాయి రవ్వ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని కూడా ఒక బౌల్లోకి మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను 1 కప్ బొంబాయి రవ్వకి 3/4 కప్ షుగర్ తీసుకోమన్నాను. మేము అంత స్వీట్ని ఇష్టపడతామండి, ఇలా వేస్తే కరెక్ట్గా ఉంటుంది. మీలో ఎవరైనా షుగర్ ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో మనం ఇంకా బొంబాయి రవ్వ షుగర్ కలిపిన మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు మాత్రము కలుపుతూనే వేయాలండి, లేదంటే ఉండలు ఫామ్ అవుతాయి. రవ్వ మొత్తం యాడ్ చేసిన తర్వాత షుగర్ పాకం వచ్చి ఈ రవ్వ దగ్గర పడే వరకు కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనం కలపకుండా వదిలేస్తే కనుక అడుగంటిపోయే అవకాశం ఉంటుంది. నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ కూడా మేము ఇంట్లో ఏ స్టైల్లో అయితే చేసుకుంటున్నామో అదే రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. బ్యాచులర్స్కైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్వీట్ అడిగినా, లేకపోతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు అనుకోకుండా వచ్చినా సరే ఈ స్వీట్ని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, రవ్వ మొత్తం కూడా దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇంకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఈ కేసరి కడాయిని వదిలేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలాగా కడాయిని వదిలేస్తే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాచీ పౌడర్ అలాగే ముందుగానే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఈ రవ్వ కేసరిని ఇలాగే గిన్నెలో వేసి సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి అంటే కనుక ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకొని అందులోకి ఈ రవ్వ కేసరిని వేసేయాలి. చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే ఈ స్వీట్ని మీరు కూడా తయారు చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.